హైదరాబాద్ మహానగరంలో 13వ తారీఖు నుంచి 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. కైట్ ఫెస్టివల్లో పాల్గొననున్న 19 దేశాల నుంచి 47 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ కైట్ ఫెస్టివల్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. సో అన్నింటి నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిండ్రు. నేటి నుంచి 15వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి. కైట్ ఫెస్టివల్లో 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొంటారు. మన దేశంలో 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్లో పాల్గొనున్న 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ ఇక నోరూరించే పిండి వంటలతో స్వీట్ ఫెస్టివల్ సైతం నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల పిండి వంటలతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందుబాటులో మొత్తం 1100 పిండి వంటలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్కృతిని ప్రచారం చేసే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్ ఏర్పాటు చేసింది. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి వచ్చే వారికి ఉచితంగా ఎంట్రీ ఉంటుంది. ఈ 3 రోజుల్లో దాదాపు 15 లక్షల మంది సందర్శకులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు అనుగుణంగా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో వేడుకగా ఈ కైట్ ఫెస్టివల్స్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. తెలంగాణలో నిర్వహిస్తున్న ఈ పతంగుల ఫెస్టివల్ని రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన మొదటి పరిపాలనలో ఇలాంటి ఫెస్టివల్ని నిర్వహించడం ఒక అద్భుతమే అనుకోవచ్చు. అందులోపల పతంగులకు ఇష్టమైన ప్రియులు, తర్వాత పతంగులు ఎగిరేసే వాళ్ళందరికీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రకరకాల రంగురంగుల పతంగులు ఎగిరవేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇంటర్నేషనల్ ప్రియులు కూడా, పతంగులు ఎగిరివేసే వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి అందులో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో పతంగులు ఎగిరేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం అద్భుతంగా రకరకాలుగా రంగుల సినిమాకు సంబంధించిన వాళ్ళు కాకుండా ఇక్కడ మనం చూస్తున్నాం ఈయనను మనకు పతంగులు ఇన్ని రకాలు ఉన్నాయి. అయితే కుసమెరుపుగా మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ పతంగుల్ని ఎగరవేయడం అన్నది మన తెలంగాణ ప్రజలకు చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైంది. అంతేకాకుండా ఇక ఇంటర్నేషనల్ నుంచి కూడా ఇక్కడ వచ్చి పతంగులు ఎగురవేస్తారు. అది గుజరాత్ తర్వాత మళ్ళీ హైదరాబాద్లోనే ఇంత రంగురంగుల పతంగులు ఎగురవేస్తుంటారు. అందులో ఈ పరేడ్ గ్రౌండ్స్ అన్నది మన సైనికులకు సంబంధించిన పరేడ్ గ్రౌండ్స్ అది అక్కడ ఎగురవేస్తున్నారు. ఇంకా అన్నిటి నుంచి కుసమరిపు ఏంటంటే ఇన్ని చేసినా కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఎందుకంటే బండ్లు పార్కింగ్ చేసిన వాళ్ళ బండ్లని ఈ పోలీసు వాహనాలు ఎక్కించుకపోయి వాళ్ళకు ఫైన్ వేస్తున్నారు. ఇది ఒక తీరని మచ్చ. ఇందులో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దీన్ని ఒక ప్రత్యేకమైన అంశంగా పరిగణిస్తారని మనం అందరం కోరుకుందాం. వీళ్ళకి ట్రాఫిక్ పోలీసులకు ఒక చురుకు అందించాల్సిన అవసరం ఉంది. ఎనీహౌ